న్యూస్ ఆన్లైన్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఇవాళ టీఆర్ఎస్ లో చేరనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిత్వంపై తనతో చర్చించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా అధినేత్రి సోనియా గాంధీకి లేఖను పంపారు. డీఎస్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలుగు రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్ర వేశారు. ఆయన పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలోనే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం సాధించింది. హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న నేతగా డీఎస్ గుర్తింపును పొందారు. అయితే వ్యక్తిగతంగా ఆయన పొలిటికల్ లైఫ్లో గెలుపు కంటే ఓటమిలే ఎక్కువగా కనిపిస్తాయి మనకి. అయినా సరే కాంగ్రెస్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నేత ఇప్పుడు టీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో 1948లో జన్మించిన డీఎస్ అతి చిన్న వయసులోనే రాజకీయాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించిన డీఎస్ అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవుల్ని చేపట్టారు. మొదటిసారిగా 1983లో శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఇక 2009, 2012, 2014 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలో గెలుపు కంటే ఓటమిలే అధికం. నిజామాబాద్ రూరల్ నుంచి అర్బన్ నియోజకవర్గానికి మారిన ఆయనకు ఓటమి తప్పలేదు. వరుస ఓటములు పలకరించినా కూడా డీఎస్ ఎప్పుడూ నిరాశ చెందలేదు. పార్టీ కోసం సేవ చేస్తూ ముందుకు సాగారు. అధికారం లేక చాలా సంవత్సరాల పాటు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ సుదీర్ఘ విరామం తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2004 సాధారణ ఎన్నికల్లో తిరిగి అధికారం సాధించింది. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ పార్టీ విజయంలో కీలక పాత్రను పోషించారు. శాసనసభ సభ్యునిగా కూడా గెలుపొందారు. సీఎం అభ్యర్థిగా వైఎస్తో పోటీపడి చివరకు అధిష్టానం సూచనతో తప్పుకొని మంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగానే రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా 2 సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకుని రావడంతో పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ కు మంచి గుర్తింపు ఉంది. మొదటిసారిగా 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికైన డీఎస్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ శాసన మండలిలో మండలి పక్ష నేతగా వ్యవహరించారు. మొన్ననే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసింది. డీఎస్ రాజీనామాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, డీఎస్ రాజీనామా లేఖపై ఏఐసీసీ వర్గాల్లో ఏమైనా స్పందించడం జరిగిందా? అలాగే ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారు? మమతా టీఆర్ఎస్ చేయడానికి మరికొంత సమయం, అంటే 2-3 రోజుల సమయాన్ని డీఎస్ తీసుకున్నట్టుగా సమాచారం. వాస్తవంగా నిజామాబాద్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలనేది డీఎస్ భావించారు. అయితే అంతకంటే ముందుగానే హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవన్ లోనే ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 6వ తేదీ దీనికి ముహూర్తంగా భావిస్తా ఉన్నారు. 6వ తేదీనే నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంది. ఇక్కడ పార్టీలో చేరిన తర్వాత అదే రోజు కేసీఆర్ తో కలిసి డీఎస్ నిజామాబాద్ వెళ్తారని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఈ రోజు ఆయన రాజీనామా వ్యవహారాన్ని అధికారికంగా వెల్లడించాలనుకున్నారు. దీనికి సంబంధించిన
రాజీనామా లేఖను ఆయన రెడీ చేసుకున్నారు. అయితే ఇది టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత నాయకుల చేతిలోకి ఆయన రాజీనామా లేఖ వెళ్ళడం, ఆ లేఖను వాళ్ళు రాత్రి రిలీజ్ చేయడం తోటి దానికి సంబంధించిన సారాంశం అంతా కూడా రాత్రి మీడియాలో రావడం, ఈ రోజు మీడియాలో వెల్లడి కావడం కూడా జరిగింది. అయితే డిఎస్ అధికారికంగా తన రాజీనామా ప్రకటనను 11:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించబోతా ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తులో గాని, తన రాజకీయ అనుభవంలో గాని కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసేది ఏమీ లేదన్న నిరాశను వ్యక్తం చేస్తూ తన రాజీనామా లేఖను అధినేత్రి సోనియాకు డిఎస్ పంపించారు. అయితే దీని మీద ఇప్పటి వరకు కాంగ్రెస్ హైకమాండ్ లో దిగ్విజయ్ సింగ్ నిన్న సాయంత్రం మాట్లాడారు. ఆయన అయితే అప్పటికి ఇంకా డిఎస్ రాజీనామా వ్యవహారం చేస్తారనే తెలుసు కానీ చేసినట్టుగా తెలియదు. రాజీనామాకు డిఎస్ మొగ్గు చూపు, ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారు. ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే అంతకంటే బాధాకరమైన విషయం ఉండదని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాట్లాడారు. నిన్న రాష్ట్రానికి సంబంధించిన కూడా కొంతమంది నాయకులు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా డిఎస్ పార్టీలో కొనసాగాలి అంటూ, ఆయన కనుక పార్టీ మారితే ఎందుకంటే పచ్చి మోసం దగా ఇంకొకటి ఉండదు, ఆయనకే న్యాయం జరగలేదు అనుకుంటే ఇంకెవరికి జరగనట్టుగా భావించాలనేది వాళ్ళ అభిప్రాయంగా చెప్పారు. అయితే ఈ రోజు అధికారికంగా డిఎస్ పార్టీని విడుతున్నారు కాబట్టి ఆయన మీద మూకుమ్మడి దాడి చేయడానికి టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్న డిఎస్ కు 2 సార్లు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి పీఠాన్ని సోనియా గాంధీ అప్పచెప్పారు. ఆయన 3 సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవించారు. అయినా కూడా తనకేదో జరిగిపోయిందని, అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీని విడుతున్నారు. ఇది కేవలం అవకాశవాదం తప్ప ఆయన చేస్తున్న ఆరోపణకు ఒక్కడికి కూడా విలువ లేదు. అవి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయనకి ఎప్పుడు కూడా గౌరవం దక్కింది కానీ అవమానం జరగలేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ డిఎస్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాతనే అటు గాంధీ భవన్ లోను, ఇటు నిజామాబాద్ లోను అందరూ నాయకులందరూ కూడా వచ్చి డిఎస్ మీద దాడి చేయడానికి, అంటే మాటల దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు మరో